హాయ్ ఫ్రెండ్స్, టుడే చికెన్ కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. స్పెషల్లీ బాయ్స్ కోసం ఈ వీడియో. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా బయటికి వెళ్తుంటారు, అది చేస్తుంటారు. అందుకని మనం మగవాళ్ళమే ఇంట్లో వండుకోవడం ఎలా నేను చూపిస్తాను. నాకు వచ్చు. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి, మీకు చికెన్ తగినంత. నేనైతే కిలో తెచ్చిన. నూనె హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అవి రెడ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం ఇలా ఉడికేటప్పుడే ఉప్పు వేసుకుంటే తొందరగా ఉల్లిగడ్డ ఉడుకుతుంది. తగినంత ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. ప్రజెంట్ ఉల్లిగడ్డ చూద్దాం. ఓకే, నైస్. ఉల్లిగడ్డ అయితే మంచిగా రెడీ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. కడిగిన చికెన్, ఫ్రెష్ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 నుంచి 3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని చూసుకోండి చికెన్ మంచిగా ఉడికిందా లేదా. ఉడికితే ఇలా రెడ్ కలర్ అవుతుంది, చికెన్ మంచి కలర్ వస్తుంది. చూసుకున్న తర్వాత చికెన్ అయితే మంచిగా ఉడుకుతుంది. ఇక అల్లం పేస్ట్, పసుపు, తగినంత కారం అయితే వేసుకోవాలి. నాకు కొట్టించిన కారం తక్కువ వేసుకుంటున్నా. మీకు తగినంత కారం అయితే మీరు కొద్దిగా ఉడికిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. మీకు గ్రేవీ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి, గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి. నేనైతే తక్కువ వాటర్ వేసి పెరిగేస్తాను కాబట్టి కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది. కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు 1 కప్పు పెరుగు, మా టేస్ట్ కోసం అయితే పెరుగు వేసుకుంటాం. టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పెరుగు మంచిగా మిక్స్ అవుతుంది. ఒక 2 మినిట్స్ ఆగాక కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ వేసుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చికెన్ అయితే మంచిగా ఉడికింది. అప్పుడు దాంట్లో చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. నేనైతే 5 రూపీస్ ప్యాకెట్ వేసుకుంటున్నాను. వేసుకొని
కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక్క నిమ్మకాయ పిండుకుంటే బయటి వాళ్ళు మనకు డిఫరెంట్ ఏంటంటే వాళ్ళు కెమెరా పెట్టుకుంటారు, లేదంటే ఐఫోన్లో ఎఫెక్ట్స్ పెట్టుకొని వీడియో చేస్తారు. మన అంత పెద్ద ఫోన్ అయితే కాదు, రెడ్మీ ఫోన్, న్యాచురల్ కెమెరా కాబట్టి మీకు వీడియో ఇలా కనిపిస్తుంది. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అంతా అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే 2 minutes తర్వాత మన కర్రీ రెడీ.